హలో హాయ్. ఓటింగ్‌లో కళ్యాణ్‌ని దాటి సెకండ్ పొజిషన్‌లోకి దూసుకు వస్తున్న డెమోన్. ఇది మాత్రం 100% కరెక్ట్ అండి. కొంతమంది రివ్యూవర్స్ మీరు కామనర్‌గా డెమోన్‌కి ఓటు వేయకండి, ఓటు వేసినా గెలవడు, కళ్యాణ్‌కి ఓటు వేయండి అని చెప్తున్నారు. ఇది రాంగ్ కదా. ఏ విషయంలో తను కూడా కామనర్ కదా డెమోను. ఏ విషయంలో కళ్యాణ్ కంటే డెమోన్ తక్కువ? తను పూరు. డెమోన్ తర్వాత ఇమ్ము పూర్. కళ్యాణ్ అయితే పూర్ అని నేను అనుకోవట్లేదు. చాలా పూరు. డెమోన్ వాళ్ళ ఫాదర్కి క్యాన్సర్ ఉంది, తనకి ట్రీట్మెంట్కి మనీ అవ్వాలి, కానీ ఇవన్నీ సింపతి కింద యూజ్ చేసుకోవచ్చు డెమోను. కానీ గుడ్ పర్సన్ అబ్బా డెమోన్ ఫ్యాన్స్ మాత్రం గట్టిగా ఓట్స్ వేయమని అడుగుచున్నాను. ఇలాంటి పర్సన్స్ కదా మనం గెలిపించాలి. ఏదో జవాన్ కార్డు యూజ్ చేసి ఓట్లు వేయాలి, ప్రచారాలు చేయాలి, ఇవన్నీ కాదు కదండి. జెన్యూన్గా తను గేమ్ ఆడాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. అవునా కాదా? ఒక్క కమెంట్ అయితే చేయండి అబ్బా. అవునా కాదా? డెమోను కామనర్ కదా, అతను చాలా పూర్ కదా, అతను కష్టపడలేదా? తనకంటే కళ్యాణ్ ఎక్కువ కష్టపడ్డా? ఎందుకు గెలవడు? మీరు తలుచుకుంటే గెలుస్తాడు. డెమోను చాలా కష్టపడి గేమ్స్ ఆడాడు. అవునా కాదా? కమెంట్ చేయండి. విన్నింగ్ రేస్లో మాత్రం ఉన్నాడు. డెఫినెట్గా మీరు తలుచుకుంటే డెమోన్ కూడా విన్ అవ్వచ్చు. అవునా కదా? కమెంట్ చేయండి అండ్ ఓట్ ఫర్ డెమోన్. తనూజ తర్వాత డెమోన్కి ఓటు వేయండి.